ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలనే ఎజెండాతో విపక్ష ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో భేటీ కానుంది. 2024 ఎన్నికల తర్వాత తొలిసారి పూర్తి స్థాయి సమావేశం నిర్వహించనుంది. 23 పార్టీలు ఈ భేటీకి హాజరవుతాయని కాంగ్రెస్ చెబుతున్నా పలు పార్టీలు డుమ్మా కొట్టే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందన్న కోపంతో డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండనుంది. మరోవైపు టీవీకే ఈ భేటీకి హాజరవుతుందా అనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కూటమి కార్యకలాపాలకు దూరంగా ఉంటుందన్న ఆప్ ఈ భేటీకి హాజరు కావద్దని డిసైడ్ చేసింది. కేరళలో కాంగ్రెస్ తీరుపై సిపిఎం గురుగా ఉంది. సిపిఎం బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఎన్నికల సమయంలో హస్తం పార్టీయే ఆరోపించిన నేపథ్యం ఈ రోజు జరిగే సమావేశంలో కమ్యూనిస్టులు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. రైట్గా ఇండియా కూటమి భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. 2024 ఎలక్షన్స్ తర్వాత 23 పార్టీలు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి అని కాంగ్రెస్ చెప్తున్నా, ఎన్ని పార్టీలు ఒకే వేదికకి రానున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి సమావేశం జరగబోతోంది. సో ప్రధానంగా నాయకులు చెప్తున్నారు, ఇండియా కూటమి ఐక్యతను ప్రతిబింబించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఇండియా కూటమి నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా మనం ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమి ఐక్యంగా ఉండి డీలిమిటేషన్ బిల్లును ఓడించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. సో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీఎంసీ ఓడిపోయింది, డిఎంకే ఓడిపోయింది. సో ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారాయి. ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన డిస్కస్ చేయబోతున్నారు. సో ఈ సమావేశానికి గుడ్ బై చెప్తూ ఇప్పటికే డిఎంకే నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో తమకు ద్రోహం చేసింది కాబట్టి తాము కాంగ్రెస్తో కలిసి నడవలేమని స్పష్టంగా చెప్పింది. అలాగే డీలిమిటేషన్ బిల్లుకు పునరాలోచనలో మద్దతు ఇవ్వాలనేటువంటి దిశగా కూడా డిఎంకే ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఓటమి తర్వాత ఆ పార్టీ చీలిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సపోర్ట్ కోరుతున్నారు. ఆమె నిన్ననే ఢిల్లీకి వచ్చారు. అలాగే నిన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమెను కలిసినటువంటి సందర్భం. సో ప్రధానంగా టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే సిపిఎం ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలను ఎలా వాళ్ళు సెట్ చేసుకుంటారు, సమన్వయం చేసుకుంటారు అన్నదే ప్రధానమైనటువంటి అంశంగా కనబడుతుంది. లేదంటే ఇప్పటికే ఇండియా కూటమిలో బీటలు వారినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. డిఎంకే కీలకమైనటువంటి పార్టీ, డిఎంకే 28 మంది ఎంపీలు ఉన్నారు. సో ఆ పార్టీ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయి ఏకంగా పార్లమెంట్లో కాంగ్రెస్తో కాకుండా సెపరేట్గా తాము కూర్చుంటామని ఇప్పటికీ అధికారికంగా లెటర్ ఇచ్చింది. సో ఇటువంటి సమయం లోపల ఈ ఇండియా కూటమి ఐక్యంగా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. సో తలోదారి చూసుకుంటారా లేదా అనేది ఈరోజు ఉన్నటువంటి అంశం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం చేయాలని కూడా ఇండియా కూటమి ఈ అంశంపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు భవిష్యత్తు ఎజెండాను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు విపక్షాలన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు పోరాట కార్యాచరణను రూపొందించేందుకు ఈరోజు సమావేశం అవుతుండగా ఎల్లుండి 10వ తేదీన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సీఎంలు వీరందరూ కూడా సమావేశం కాబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయాలన్నిటిని కూడా ప్రచారం చేయాలని వారు డిసైడ్ అయ్యారు. సో మొత్తానికి అధికార విపక్ష కూటములన్నీ కూడా ఈ వారంలో పూర్తిగా తమ తమ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లే దిశగా కార్యాచరణను ఖరారు చేయబోతున్నాయి. హరి, రైట్, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ కాకపోయినా వెంకటేష్, టైమింగ్ని చూస్తే కనుక నిన్నగాక మొన్న కాక్రోచ్ జనతా పార్టీ మూమెంటం మనం చూసాం. ఆ మూమెంట్ ఎలా ఉందో, సో దాని తర్వాత ప్రస్తుతం విపక్షాలన్నీ కలుస్తున్న పరిస్థితి ఏ రకంగా చూడాలి? ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? బికాజ్ యూత్ ఓటర్స్ మనం గత ఎన్నికలు చూసుకుంటే కనుక దాదాపు 27 కోట్ల మంది యూత్ బీజేపీకి మ్యాక్సిమం ఓటు వేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఈ మూమెంట్ చూస్తే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా అనే ఒక మూమెంట్ అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ అ పొలిటికల్ పార్టీ. హౌ డు యూ సీ దిస్ బిట్వీన్ ద లైన్స్? ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ సోషల్ మీడియాలో సృష్టించినటువంటి ప్రభంజనం ఖచ్చితంగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలను కూడా ఆలోచించే దిశగా చేసింది. సో యువత, నిరుద్యోగం, అలాగే పేపర్ లీక్ అంశాలపైన ప్రధానంగా యువత తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వాలపైన యువత విమర్శిస్తుంది. సో ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి తన ఎజెండాలో భాగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొన్న మనం చూసాం ఢిల్లీలో జరిగినటువంటి ఒక ధర్నాలో కూడా పెద్ద ఎత్తున యువత పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసింది. సో ప్రభుత్వంను అకౌంటబుల్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. జవాబుదారీగా పారదర్శకంగా నిలబెట్టాలి. పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది. సో ఈ అంశాలపైన ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, జవాబుదారీతనంగా నిలబెట్టాలనే దిశగా కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా
కొన్ని రోజుల వ్యవధిలోనే 22 మిలియన్ల సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో డెఫినెట్గా యువత పూర్తి నిరాశలో ఉంది, పూర్తిగా నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ఇండియా కూటమిలో భాగంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది న్యూస్.